హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 70. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం వాళ్ళందరూ టిఫిన్ చేస్తున్న సమయంలో సార్ మీ అత్తయ్య వచ్చారు అని చెప్పాడు సెక్యూరిటీ పర్సన్. అర్హన్ కనులు ముడిచి చూస్తే వదిన స్వీటీని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది అర్థం కానట్టు అడిగింది శారద. బయట వెయిట్ చేస్తున్నారు సార్, వచ్చింది ఆవిడే అన్నట్టు చెప్పాడు సెక్యూరిటీ. పావుగంట తర్వాత పంపించు, అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పు తింటూనే చెప్పాడు అర్హన్. చందు, మీ అత్త గురించి తెలిసిందే కదా, మళ్ళీ ఏం గొడవ చేస్తుందో అవసరమా? శారద అంది. తినడం ఆపేసైతే వెళ్ళలేను కదమ్మా, ఖచ్చితంగా ఆవిడ వస్తే ఇంకా తినే అవకాశం ఉండదు. ఏం కాదులే, కాసేపు వెయిట్ చేస్తే నిర్లక్ష్యంగా అన్నాడు అర్హన్. వాళ్ళ మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎదురు చూసేలా చేయడం కరెక్ట్ కాదు. పైగా మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వచ్చారు, మనతో జాయిన్ అవ్వమని చెప్పండి లోచన అంది. అతి మంచితనం పనికిరాదమ్మడు. చిన్నగా లోచన తల మీద మొట్టి, ముందు తినడం నేర్చుకో, తర్వాత సలహాలు ఇద్దువు అన్నాడు. లోచన చెప్పింది తనకు నచ్చకపోయినా అర్హంత్ అలా లోచనాని కొట్టడం నచ్చక, మాటలతో చెప్పడం నీకు చేత కాదా అన్నాడు బాలు. బాలు, నాకేమీ నొప్పి లేదు, చిన్నగానే కొట్టాడు బావ అంది లోచన. గట్టిగా కొట్టినా నువ్వు చెప్పవులే, ఎందుకంటే నీకు మీ బావంటే చాలా ప్రేమ కదా, మొహం తిప్పుకొని మరీ చెప్పాడు బాలు. నువ్వు బాగా కుళ్ళుకుంటున్నట్టున్నావు కదా, కావాలనే అన్నాడు అర్హన్. నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నేను టిల్లు పుట్టినప్పటి నుంచి తనతోనే ఉన్నాను. తను ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఏది ఇష్టపడుతుందో ప్రతిదీ నాకు తెలుసు. ఇంక కుళ్ళుకునే అవసరం నాకు ఉందా? నసలు ఎగరేస్తూ అడిగాడు బాలు. ఈసారి కుళ్ళుకోవడం అర్హంత్ వంతయింది. అబ్బా ఆపండ్రా, చిన్నపిల్లలాగా ఈ వాదనలేంటి? మీ ఇద్దరూ బావా బామర్దులు అంటే ఎలా ఉండాలి? కృష్ణార్జునులా ఉండాలి, కలిసి మెలిసి. మీరేంటి అంటే పాము ముంగిసలా ఉన్నారే, నువ్వంటే నువ్వని ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు శారద అంది. నేను కాదు వాడే, ఇద్దరూ ఒకేసారి అన్నారు. తల పట్టుకున్నారు శారద గారు. ఇదేం చూసారు అత్తయ్య, నిన్నైతే ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకొని కొట్టుకునేదాకా వెళ్ళారు. వీళ్ళిద్దరూ నాకు చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో ఇద్దరిది ప్రత్యేకమైన స్థానం. వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు అనుకున్నా కానీ ఇద్దరికీ మాటల కన్నా గొడవలే ఎక్కువ ఉన్నాయి. అది కూడా నా కోసమే, లోచన దిగులు నిండిన స్వరంతో చెప్పింది. ఆ మాటలకి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇద్దరికీ ఒక క్షణం బాధగా అనిపించింది, వారి ప్రవర్తన వల్ల లోచనని బాధ పెడుతున్నామని. ఇక నుండి తన ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలనుకున్నారు ఇద్దరు. మరి మాట మీద నిలబడతారో లేదో వాళ్ళకే తెలియాలి. అక్కడ జీవిత తనని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీని చూసి మండిపడుతుంది. నేనెవరో తెలిసే నన్ను ఇక్కడ ఆపుతున్నావా? కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. మేడం, సార్ మిమ్మల్ని 15 minutes తర్వాత పంపించమన్నారు. యూఆర్ సారీ మేడం, పద్ధతిగానే సమాధానం చెప్పాడు. ఇంకేం మాట్లాడలేకపోయింది, సైలెంట్గా కూర్చుంది. కానీ లోపల మాత్రం పిచ్చిగా తిట్టుకుంటుంది. తనకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఎలాగోలా తల్లితో మాట్లాడి తప్పించుకోవాలి అనుకుంది. అయితే తల్లి కూడా తనతో మాట్లాడకుండా మొహం చాటేయడంతో రాక తప్పలేదు. కానీ అర్హంత్ ఇలా తనని అవమానిస్తాడు అని ఊహించలేదు. అయినా ఇదంతా నేను చేసుకున్నదే, అన్నయ్య చెప్పినప్పుడు వినవలసింది అనుకుంది. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని సెక్యూరిటీ చెప్పడంతో విసురుగా లేచి లోపలికి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ అవడంతో హాల్లో కూర్చుని సెక్యూరిటీకి కాల్ చేశాడు అర్హన్. లోపలికి వచ్చిన జీవిత శారదని చూసి వదినా అంటూ దగ్గరికి వెళ్ళింది. ఏం పని మీద వచ్చారో చెప్పండి,
నీ పైన నటనకి మోసపోయేది లేదు అన్నట్టు అడిగాడు అర్హన్. అదేంటి చందు అలా అడుగుతావు? నేను రాకూడదా ఇక్కడికి అని అడిగింది జీవిత. రావడంలో తప్పులేదు కానీ నువ్వు ఒక్కదానివే వచ్చావా, లేకపోతే వెనక ఎవరినన్నా వేసుకొని వచ్చావా అని అడిగా. నేనెవరిని తీసుకొస్తాను చందు, నేను ఒక్కదాన్నే వచ్చాను. అవునా, నిజమా? అమెరికా వెళ్ళిపోయావని తెలిసింది, మరి ఇలా ప్రత్యక్షమయ్యావెందుకో? కావలసిన దానికన్నా ఎక్కువే ఉంది వెటకారం చందు మాటల్లో. వెళ్ళిపోయాను, కానీ వదిన ఇక్కడికి వచ్చేసిందని తెలిసింది. ఇంకేంటి, పెత్తనమంతా నీదే కదా అని చెప్పి తిరిగి వచ్చావా? అలా మాట్లాడతావేంటి చందు? నేనెప్పుడైనా ఇంటి పెత్తనం కోసం ఆశపడ్డానా? నేను అలా ఎప్పుడూ చేయలేదు. అర్హన్ మాటలని ఎదుర్కోలేక తడబడుతూ చెప్పింది జీవిత. అప్పుడు ఆశపడలేదు, మరిప్పుడు ఆశపడుతున్నావేమో, ఎవరికి తెలుసు? నేనెప్పుడు దేనికి ఆశపడలేదు. ఎప్పుడు నా పుట్టింటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను. ఇప్పుడు కూడా అందుకే ఇక్కడికి వచ్చాను. వదిన, జరిగిన దానిలో అన్నయ్య తప్పు ఏమీ లేదు. నేను అర్హన్ని ఏదో చేద్దామని ఇలా చేయలేదు. నా కూతురు స్థానంలో వేరొకరు వచ్చి ఉంటే ఎలా ఉంటుందో నువ్వే చెప్పు వదిన. ఆడపిల్ల తల్లిని కదా, కూతురు పెళ్ళి పీటల మీద ఆగిపోయింది అన్న బాధ నన్ను ఆలోచించనివ్వకుండా చేసింది. ఏదైతే జరిగిందో అది నా తొందరపాటుతనం వల్లే జరిగింది. కానీ నేను చందుకి ఏదో జరగాలని అనుకోలేదు. కేవలం ఆ ప్రెస్ మీట్ని ఆపాలని మాత్రమే అనుకున్నాను. నన్ను క్షమించు వదిన. నేను చేసిన తప్పుకి నువ్వు అన్నయ్యకి శిక్షించడం కరెక్ట్ కాదు. నిజానికి అన్నయ్య ముందే చెప్పాడు ఎలాంటి పిచ్చి పనులు చేయకొని. కానీ నేనే అన్నయ్య మాటలను లెక్క చేయలేదు. మరోసారి ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు వదిన. తిరిగి మన ఇంటికి వచ్చేయి. అయిష్టంగానే శారద ముందు చేతులు జోడించింది జీవిత. హో, అంటే ఇప్పుడు మా అమ్మ కోసం వచ్చావన్నమాట. నీ అమెరికా ప్రయాణం వదులుకొని మరీ వచ్చావంటే ఆలోచించాల్సిన విషయమే. కానీ అత్త, నేను ఎవరు పంపించారు? మీ అన్నయ్యనా లేక మీ అమ్మనా? వాళ్ళిద్దరూ కాదు, నా కూతురు. నా పుట్టింటి కోడలు అవ్వాలని కోరుకున్నా. అది జరగకపోవడంతో ఆ పిల్ల మీద అసూయని పెంచుకున్నా. కానీ నా కూతురు నా కళ్ళు తెరిపించింది. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆ ప్లేస్లోకి నన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నావా? వాళ్ళని విడగొట్టి? నీ కూతురు మరీ అంత చీప్గా కనిపిస్తుందా? ఎంగిలి కూడు కోసం ఆశపడేదానిలాగా అనవసరంగా పిచ్చి ఆలోచనలు చేసి నువ్వు దిగజారిపోవడమే కాకుండా నన్ను కూడా దిగజార్చుకు అని గట్టిగానే బుద్ధి చెప్పింది. అందుకే చేసిన దానికి క్షమించమని అడిగి ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను అని శారద చేతులు పట్టుకుని, వదిన, నీకు మన కుటుంబం గురించి బాగా తెలుసు. అమ్మ మన ఇంటి పరువు మర్యాదలకు ఎంతటి విలువనిస్తుందో నీకు తెలుసు. అన్నీ తెలిసిన నువ్వే ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా మనం మాట్లాడుకుని పరిష్కరించుకుందాం వదిన. ఇవాల్టి కోపాలు రేపు ఉండవు. నేను ఏదైతే చేశానో అది ఆవేశంలో చేశాను. నన్ను క్షమించి నాతో వచ్చేయి వదిన. నేను చేసిన తప్పుకి అందరికీ శిక్ష వేయకు. ఏదైతే చేశానో అదంతా అక్కసుతోనే చేశాను. మరోసారి ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఈ ఒక్క తప్పుని క్షమించు వదిన బ్రతిమాలింది జీవిత. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.